కాలువ నా సొంత భూమిలోనే ఉన్నది. కాలువ రావడం లేదు. చాలా మంది జనాలు పోయి ఆ కాలువనంతా సాఫ్ చేయించారు, అయినా కూడా కాలువ రావడం లేదు. ఎట్లుండే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే 10 సంవత్సరాలు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు సమయానికి వేసేది, ఏ కారు కా కారు. మాకు జాతి లక్షణముల గొర్రెలకు గొర్రెలు ఇచ్చిండు, తెనుగోళ్లకు చేపలు ఇచ్చిండు, ప్రతి ఒక్క రకంగా విభజించి అన్ని పనులు చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఈ రాజ్యం వచ్చిన కాంచెల్లి మాకైతే ఏమి అభివృద్ధి చెందే పరిస్థితి అవపడతలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఏ ఒక్క లాభం మాకు అవపడతలేదు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాడట రైతు బంధు. ఇక అనువరకే, కానీ అది ఇంతవరకు అయితే వచ్చింది లేదు, మేము తీసుకునేది లేదు. ఏదో ఒక కాస్తు భూములకు ఇస్తా, కాస్తు కాని భూములకు ఇయ్యా అంటే, ఇప్పుడు రైతుకు నాకు 7 ఎకరాలు ఉన్నది. 7 ఎకరాలు మొత్తం అయితే ఒక వానకాలం పాటు కాస్తు చేయగలుగుతా. యాసింగ్ కూడా 24 అవర్స్ కాస్తు చేయగలవా? అయితే కొంత పడా ఉంటది. ఇద్దరి పరిపాలన చూసినావు కదా, ఒక రైతుగా నేను ఆలోచించిన నాయకుడు అంటే ఎవరు? కేసీఆర్, రేవంత్ రెడ్డి? కేసీఆర్. రైతుల గురించి ఆలోచించిన మాత్రం కేసీఆర్. ఆడు ఎవరిని ముంచుండో ఎక్కడ ఏం చేసిండో మాకు తెలియదు, కానీ మాకు రైతులకు మాత్రం కరెంటు సప్లై మంచిగా ఉన్నది. మాకు రైతు బంధు ఇచ్చిండు, కుల వైజ్ గా. ఇప్పుడు మాకు కరెంట్ వస్తుందా బాయిల దగ్గర 24 గంటలు? ఇప్పుడు ఒక 3 గంటలు మాయమైతుంది, కరెంట్ వస్తలేదు. 3 గంటలు పోతుంది. 6 గంటల నుంచి వెళ్ళి రాత్రి దొంగ రాత్రి 1 గంటకు ఎప్పుడో వస్తుంది. రోజులు గుర్తుకొస్తుందా? ఏం చేస్తాం, గుర్తుకొస్తే మేము మామూలుగా నిమిత్త మాత్రం కదా, ఊర్లో మేము ఏం చేయగలుగుతాం. అయితే ఈ ప్రభుత్వంలో వస్తా, నేను ఎలగదీస్తా, ఈ పని చేస్తా అని చెప్పడం వరకే మేము విన్నాం, కానీ చేయడం అయితే ఏం అవపడతలేదు. ఇప్పుడు జనాలు రైతులందరూ యాడ్ చేసుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ యాడ్ చేసుకుంటున్నారు. కులం వైజ్ గా రైతుల పట్ల మాత్రం కేసీఆర్ బరాబర్ చేసిండు. కాకపోతే ఆయన ఎక్కడెవరిని ముంచుండో ఏం చేసిండో మాకు అది తెలియదు. ఈడ ఇదమ్మిండు, వాడు అదమ్మిండు అని రైతులకైతే ముళ్ళు నాటదేలే. రైతులను కన్నుకు రెప్పలాగా చూసుకున్నాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏడ్చడం అనేది మాట్లాడతాను నీళ్ళు వస్తాయి కానీ, అయితే నాకు గొర్రెచ్చిండు ముచ్చట. నేను ఒక్కనే కాదు, మా ఊళ్ళే ఒక 300 మంది ఉంటారు గొర్రెలు, అందరికి కూడా ఇచ్చాడు. గొర్రెలు ఇచ్చిండు, మనిషికి 1,00,000 రూపాయలు లబ్ధి పొందాం. ముత్రాశి కులంలో కూడా వాళ్ళకు కొంతమందికి అన్ని కులాలకి సమానంగా చూసిండు, ఎక్కువ తక్కువ కాకుండా ఎవరికి ఏం చెందాలో అదే ఇచ్చిండు అంతే. మళ్ళీ తీసుకొస్తారా మళ్ళీ కేసీఆర్ రాజ్యాన్ని? తీసుకొస్తాం, టైం అయితే తీసుకొస్తాం. జనాలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు, రెడీ. ఊర్లో అనుకుంటారు అట్లా అనుకుంటాం. ఏది మామూలు పసుల లాంటి జనాలు మాత్రం కేసీఆర్ రెడీ. నీ కాంగ్రెస్ పుట్టుకొచ్చి కాంగ్రెస్ పుట్టినోండి పెరిగినోండి, కానీ ఆ కాంగ్రెస్ లా మమ్మల్ని గుర్తింపు చేసినోడే లేడు ఇప్పటి వరకు. ఈ కేసీఆర్ 60 సంవత్సరాల అభివృద్ధి కాంది, ఒక 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిండు. నిజంగా చేసిండు ఖచ్చితంగా. నాకు నేనే కాదు, నా తోటిగా 100,000 జనాలు, మాకు 300 మంది ఉన్నారు యాదవులు. అందరికి తలా లక్ష ఇట్లా మాకు గొర్రెలు వచ్చింది. కారుకు మాకు టైంకు రైతు బంధు ఇచ్చేది. రైతు బంధు రానప్పుడు ఎట్లుండే, మీరు ఎట్లా దాటించుకున్నారు? ఒకవేళ ఇప్పుడు కూడా సేమ్ అప్పుడు పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక బ్యాంకులో అప్పు ఉంటుంది, నా ఒక బ్యాంకు అకౌంట్ ఆ బ్యాంకు చేసిన నాకు రుణమాఫీ పడంగానే కట్ చేసుకునేది. ఇప్పుడు నా ఇంటి చుట్టూ పోలీసులు వచ్చి వస్తారు, అది పోయింది. ఏది మాకు రుణమాఫీతోనే ఆ పని అయ్యేది, అది కాకుండా పోయింది. దరిదాపు చెప్పాలంటే మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే మాకు రెడీ. నేను కాంగ్రెస్ వాడినే, నేను కేసీఆర్ టైంలో నేను కేసీఆర్నే గెలిపించిన. ఆయన ఉన్నత కాలం కూడా చూసినాం, కానీ వేరే ఏమి తప్పు చేయలేదండి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటున్నావు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతా నిమిత్తంగా ఏం లేదన్నట్టు? లేదు, ఇది కొంపల ముంచే లెక్క. ఇప్పటి వరకే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకుంటూ వచ్చాడు, కానీ వాడు ఏం చేసే స్థితి కూడా లేదు. అంటే నీకు సానుభూతి లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నా కాంగ్రెస్ పార్టీ అనేసి ఉంటే ఏం సంబరం?
చేస్తలేరు. అంతకంటే పెద్ద దొంగ దొరికిండు ఇప్పుడు. మన మాటలు ముందట్టుండే చెప్పిన ప్రకారంగా నేను ఇదే చేసిన అది చేసిన అని చెప్పడమే, కానీ ఏ ఒక్క పని అమలైంది? ఆడోళ్ళు బస్ ఎక్కకపోతే కొంపలు అడకపోరు మాకు. పని పడ్డప్పుడు 10 పైసలు పెట్టుకోకపోదు. అది మాకు ఏమన్నా ఇంట్లో అభివృద్ధి అవుతుందా? రోజు నిత్య కూరగాయలు వస్తాయి. కానీ ఇప్పుడు పెద్ద ఇప్పుడు మాకు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసిండు అన్నట్టుగా చెప్తా ఉన్నావు కదా. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఇప్పుడు? వానికి రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలే మాకు శనేశ్వరుడు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుందా? ఖచ్చితంగా శనేశ్వరుడు వచ్చినట్టు అనిపిస్తుంది. మాకు నడిచే కాళ్ళకు బంధాలు పెట్టేట విధం అనిపిస్తుంది. వాడు చేసిన మేలైతే ఏది కూడా రైతుకు అందుబాటు కాలేదు. ఒక మాట, వాడు రుణమాఫీ చేస్తాడు. రుణమాఫీ చేస్తానంటాడు, రైతు తాకట్లు పెట్టి 12 దిక్కులు అప్పు తీసుకుంటాడు. ఆ అప్పుతో మనకి సంబంధం ఏంది? వాడు చేసే రుణమాఫీ ఏదో చేతి అయిపోద్ది కదా. ఆ రుణమాఫీ బ్యాంకులలో ఏ బాకీ లేకుండా ఈయన కొరకు పెన్న పిల్లలు అమ్ముకోనో పిల్లని గిట్ట కుదరబెట్టుకోనో అమ్ముకోవాలనో ఏం చేయాలో అంతా చేసి ఆ బాకీ లేకుండా కడితే ఆయన రుణమాఫీ చేస్తాడట. అట్లా జనాలు కట్టి కూడా మోసపోయారు కదా. చాలా మంది కట్టి మోసపోయారు. అయితే మన ఒక పద్ధతి, ఒక రుణమాడికి వచ్చేసరికి చాలా సీరియస్గా ఉన్నది కాదా బా. మన దగ్గర 10 పైసలు లేకపోతే 10 తీర్ల ఇద్దరు పడతాం. మనకున్న సొమ్మును 10 దిక్కుల కుదరబెట్టుకుంటాం. నానా రకాలుగా అప్పు తెచ్చుకుంటాం, నానా రకాలుగా మనం ఎవరైనా దాటించుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి కేసీఆర్ లేకుండా చేస్తారట. కేసీఆర్ ఏం చేసిండట? ఎవరి కొంప ముంచిండట. ఎక్కడనో భూములు అమ్ముకున్నాడు, ఎక్కడనో జాగాలు అమ్ముకుంటే పుణ్యానికి వాడుకుంటే ఆ జాగాలు అమ్మరా అమ్మి 10లో పెడతాను. ఆయన తప్పేం చేసాడు? అంటే జనాలకు కేసీఆర్ చేసిన నియత అయితే కనిపించింది. చాలా వరకు 100కి 90% కేసీఆరే రావాలి. ఆ టైం ఉంటే మాత్రం నేను 100% కేసీఆర్ నిలబడి చెప్తా. కేసీఆర్ పాలనలో మేము రుణపడ్డంత ఏ పాలనలో కూడా నేను 63 సంవత్సరాలు ఉన్నా. అంటే ఎన్నో పార్టీలు చూసి ఉంటావు. ఎన్ని పార్టీలు కాలవట్లే, ఈ కాంగ్రెస్ పార్టీ చూసినా. ఆ తర్వాత కేసీఆర్ వరకే పోయినా. కేసీఆర్ పాలనలో నాకు ఏమి ఇబ్బంది జరగలే. మాకు జరగాల్సి, మాకు 10 ఎకరాలు ఉంటే మాకు పెట్టుబడి కారుకు పెట్టుబడి అయింది. ఎందుకు అంత ఏడుపు ఎందుకు వస్తుంది నీకు? ఆ కేసీఆర్ ఎందుకు కాదు చెప్తాను. ఆయన ఎట్టా దగాయడు, మేమందరం కూడా దగాయడు. ఎవడు కడియం సీరియర్ మాత్రం పచ్చి మోసం చేసిండు. కేసీఆర్ దగ్గర 3 కోట్లు దింగి అరగంట కాక ముందుకు వాడు డివైడ్ అయ్యి మన బిడ్డ గెలవాలని మన బిడ్డలు కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపించాలంటే మేమందరం కూడా మోసపోయినాం. మోసపోవడం ఏంటంటే ఇక ఈయనుంటే మాత్రం మాకు కొంత నయమైంది కదా. ఇది మనకి ఇంతకుముందు తెలిసిన క్యాండిడేట్, మా గ్రామానికి మంచి పనులే చేస్తాడు అనేటువంటి ఉద్దేశంలో గెలిపించాం. గెలిపిస్తే ఏమైంది, వాళ్ళు కాంగ్రెస్ బాయ్. ఇక కాంగ్రెస్ అనుకోలేదు, మేము కమ్యూనిస్ట్ అనుకోలేదు. కేసీఆర్ కడేశ్వరారు వచ్చిండు కదా, కడేశ్వరారు గెలిపించాలనుకున్నాం. కానీ తర్వాత ఈ భాగవతం అంతా ఇప్పుడు బయటపడ్డది. ఎవడు రేవంత్ రెడ్డి రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో పోయిన దొంగ కడేశ్వరి, ఇవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. ఇది ఇప్పుడు మాకు ఎలాంటి అనుకూలం లేదు. ఇప్పుడు జనాలందరూ కడియం శ్రీహరిని ఇప్పుడు ఇదే రాజకీయ లాస్ట్ అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఇక్కడతో క్లోజ్ అయినట్టే? క్లోజ్ అన్నట్టే. అంత దగా మోసదారి ఉండకూడదు. అంతేనా? వాడు అంత పచ్చి అబద్ధం ఆడే కన్నా సచ్చింది మేలు. ఆ మోసం ఎందుకు? నీ సత్తా ఉంటే ఎండ్లకైతే పోయి నువ్వు చెత్త అనుకున్నావు అది చేయాలి. దొంగ రాయకేం కదా. నెక్స్ట్ 12 గంటల ప్రాంతంలో పైసలు తీసుకుంటావు, సాయంత్రం 5 గంటల వరకే పోయి ఇంకో పార్టీలే చేయకూడదు. అది ఎంతవరకు కరెక్ట్? సరే, ఈ రాజ్యం వెంటనే పోని, మనం వెంటనే పోని, కానీ ఇది మోసం కదా. వస్తాడా ఇప్పుడు నిలబడితే? ఎవరు? రాజయ్య దగ్గర నీతి ఉన్నది. రాజయ్య దగ్గర నీతి ఉన్నది. వాడు లంగైనా దొంగైనా ఒకటే మాట ఒకటే పని చేసిండు. ఈ కడియల్ సిరి అంత మోసం అయితే కాదు. రాజయ్య కడియల్ సిరి అంత మోసం అయితే కాదు. ఏ మాట మాట్లాడో ఆ మాట నిలబెట్టుకున్నాడు. కడియల్ సిరి మాకు అంత దగ్గరే కానీ వాడు ఎలగబెట్టేది ఏం కూడా లేదు. మా యాసింగ్ ట్రాన్ కూడా పోతుంది.
మా ప్రాంతానికి వాడు ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు నీళ్ళు వదలలేదు. సరే ఇట్టన్నా కడేసి రాంగా మాకు నీళ్ళు వచ్చినాయేమో అని సంతోషపడరు. ఇప్పుడు నీళ్ళు కూడా లేవు, ఇప్పటి వరకు లేవు. అయితే ఇంకా ఇండ్లు ఒకటట, ఏదో కాసు చేసిన భూములకు ఇస్తాడట, కాస్తు లేని భూములకు ఇయ్యడట. అంటే 10 ఎకరాలు ఉన్నది నాకు, 10 ఎకరాలు కాస్తు చేస్తారా, మనకన్నా ఏదో ఒకటి మామూలుగా పత్తో గిత్తో పెట్టుకుంటాం. తర్వాత మక్క వరి ఇప్పుడు 4 ఎకరాలు చేస్తాం. మొత్తం అంతా చేయలేం కదా, అంత పొడుగు నీళ్లు లేవు కదా, వాళ్ళు అంతగానో అనుకూలించలేగా మాకు నీళ్లు.